సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. చాలా పర్ఫార్మెన్స్ భాష నరసింహ ఆ టైంలో ఎలా ఉంది మళ్ళీ అలాగే ఉంది. రజనీకాంత్ గారు భాష 2 తీస్తే చూడాలని ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వేస్ట్ అన్నమాట. మనం స్వీట్ కార్న్ తినేసిన తర్వాత జొన్న పొత్తు ఉంటారు అట్లాంటి సినిమాలు తీస్తున్నారు ఒక్కొక్కరు. మళ్ళీ మీరు భాష 2 గానీ అరుణాచలం 2 గానీ నరసింహ 2 గానీ తీయండి సార్, చూడాలని ఉంది. ఎందుకు పనికిరాని సినిమాలే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని పెడుతున్నారు. అంత మంచి సబ్జెక్ట్స్ ఉన్న మూవీస్ లో ఎందుకు అసలు పార్ట్ 2 తీయట్లేదు? మీరు ఇంకా పార్ట్ 2 తీయండి సార్. నరసింహ పార్ట్ 2 తీయండి, భాష పార్ట్ 2 తీయండి. కూలీ గురించి చెప్పండి. కూలీ ఓ రేంజ్ అన్న, కూలీ బాగుంది సినిమా. మళ్ళీ మీరు వేరే హీరోతో వేరే సినిమాతో కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇందులో రజనీకాంత్ గారి కోసం వచ్చిన సినిమాకి ఆయనే సినిమా ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు ఉంటాడు. అలా అని 1 man షో అనకండి. సినిమా ఎవరి కోసం వచ్చారు? హీరోని చూసే వస్తారు ఎవరైనా. హీరో కోసం వచ్చేటప్పుడు హీరోని చూపని చెప్పితే కమిడియన్ చూపిస్తారా? మళ్ళీ అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి, ఇంకేం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనకరాజ్ సినిమాలో మన కోసం 100 మంది యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏది బయట పెట్టండి, లేకపోతే ఎవరొకరు తనుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారిని మాత్రం అంత గ్లామర్ చూపించడానికి స్టాగ్ గ్లామరు ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొబైల్ మనకే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఈయన ఇలా ఉన్నాడేంటి, మనమేంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26 లా ఉన్నాడేంటి అనేది అనిపిస్తుంది. నాగార్జున గారికి ఒక ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చి పడేశాడు. రవితేజ ఎందుకుంటాడు బ్రో సినిమాలో? నీకేమైనా మెంటలా? రూమర్ లేదు, ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన ఆయన చెప్పిన క్యారెక్టర్లో లోకేష్ కనకరాజ్ సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేడు. ఓకే వాళ్ళు దాన్ని తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళ వాళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన ఎన్టీఆర్.